మా మిడిల్ క్లాస్ కష్టాలు ఎలా ఉంటాయో చూడండి. నాకు బైక్ లేదు, మార్నింగ్ ఆటో కోసం బస్ కోసం వెయిట్ చేస్తున్నా, ఈ రెండు రావట్లేదు. ఎండకి పిచ్చి లేచి ఎండకి అట్లా కూర్చొని ఉండగా ఒక ఆటో వచ్చింది. ఆ ఆటో అసలు పనికి రాంది. ఏంటంటే ఆ ఆటో అసలు ఫుల్ ప్యాక్లు ఉంది, ఎట్లా కూర్చున్నాం. అసలు మనం ఎడిపోతున్నాం అంటే ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాం. మా బాబుకి అసలు బాగలేదు, ఫుల్ కాఫ్ అండ్ ఫీవర్ ఫుల్ ఉంది. హాస్పిటల్ చూపెడదానికి వెళ్తున్నాం. హాస్పిటల్ కట్ చేసి హాస్పిటల్కి పోయినాక ఆడ ఫుల్ రష్ ఉంది. ఊపిరి రాపించుకున్నాక ఆడ కూర్చోవాల్సి వచ్చింది. ఆడ కూర్చున్నాక హైలైట్ స్టాండ్ ఏంటంటే డాక్టర్ లేడు. ఇక డాక్టర్ కోసం చూసి పిచ్చి లేచింది. అటు చేసి ఒక హాఫ్ అన్ అవర్తో డాక్టర్ వచ్చిండు. డాక్టర్ వచ్చినాక డాక్టర్ని కలిసినాక ఆయన ఇచ్చిన లిస్ట్ చూసేసరికి పిచ్చి ఎక్కింది. ఆయన బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఎక్స్రే మొత్తం 3 రాసిండు. 3 రాయని పిచ్చి లేచింది. మనకి ఇప్పుడు చేతికి రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ వచ్చినాక ట్యాబ్లెట్ తీసుకున్నా. ఈరోజు నాకు బొక్క ఏంటంటే 3000 బొక్క పడ్డది. ఇక తప్పదు, మనం ఏం చేసాం మన పిల్లల కోసం అని చెప్పి బస్ స్టాప్కి వచ్చినాక బస్సు అస్సలు రావట్లేదు. చూడండి నా మిడిల్ క్లాస్ లైఫ్ ఉన్న 2 చెప్పులకు 2 తెగినాయి. ఆయన అటొక పినిస్ పెట్టి ఇటొక పినిస్ పెట్టి నడిపిస్తున్నా. ఏం చేద్దాం, మిడిల్ క్లాస్ కష్టాలు అట్లా ఉన్నాయి. ఇక తప్పదు, ఏం చేస్తాం, తప్పదు, ఏదో ఒకటి సర్దుకొని వెళ్తూనే ఉండాలి. ఇంకా బస్సు రావట్లేదు. బస్సు కోసం వెయిట్ చేసి పిచ్చి లేస్తుంది. వేరే బస్సులు చూసుకుంటున్నా. లాస్ట్కి అడిగి చేసి మన బస్సు వచ్చింది. ఇంకా బస్సు ఎక్కిన. ఆ బస్సు అయినా ఫ్రీగా ఉంటుందా అంటే అసలు ఫ్రీగా లేదు. ఇంకోటి ఏంటంటే డ్రైవర్ కూడా లేదు. డ్రైవర్ లంచ్కి వెళ్ళిండు. ఇక పిచ్చి లేస్తుంది. అటు చేసి స్టార్ట్ అయింది. బస్సు స్టార్ట్ అయినాక అమ్మయ్య అనుకునేలోగా ఇంటికి వచ్చినాక చూశారు కదా నా మిడిల్ క్లాస్ కష్టాలు ఎలా ఉన్నాయో. ఇది మా ఇల్లు. ఏదో ఉండి లేనట్టు ఒక ఇల్లు ఉంది, ఉండి లేనట్టు నా జీవితం ఉంది, అట్లా నడుస్తుంది. మా బాబుకు బాగలేదని అసలుకి టెన్షన్లో ఉన్నాను. ఏం